లోక్సభ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించింది కేంద్ర బీజేపీ. ఇవాళ సాయంత్రం 7:30 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ కానుంది. అంతకుముందే కేంద్ర ఎన్నికల కమిటీతో సమావేశమై ఆ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 7 రాష్ట్రాల్లోని 120 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని సీట్లకు అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే స్టేట్ బీజేపీ లీడర్లు ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంపై మరిన్ని డీటెయిల్స్ మదార్ ఢిల్లీ నుంచి అందిస్తారు. మదార్, సమావేశం ఎన్ని గంటలకు మొదలవుతుంది? డీటెయిల్స్ ఏంటి? సూర్య, 6 గంటలకి కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అవుతుంది. ఆ భేటీలో 7 రాష్ట్రాలకు సంబంధించిన లోక్సభ అభ్యర్థులకు సంబంధించిన కసరత్తు అనేది కూడా పూర్తి చేస్తారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం ఉంటుంది. 6 గంటలకు ప్రారంభమై 7:30 వరకు కూడా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ ఉంటుంది. ఆ తర్వాత 7:30 గంటలకి పార్లమెంటరీ పార్టీ మీటింగ్, దాంట్లో బీజేపీలో హైయెస్ట్ డెసిషన్ మేకింగ్ బాడీ ఇది. దాంట్లో నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ 120 సుమారుగా 120 వరకు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే అది ఈరోజు రాత్రి ప్రకటన చేస్తారా లేకపోతే రేపు ఉదయం ప్రకటిస్తారా అనే దానిపైన ప్రస్తుతానికైతే సస్పెన్స్ ఉంది. అది మీటింగ్ నడిచేటువంటి సమయం మీద ఆధారపడి ఉంటుందంటూ కూడా బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఇక ఈ 6 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి సభ్యులు, అలాగే ఈ 7 రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ ముఖ్యులు, వీరందరూ కూడా విడివిడిగా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించిన నేతలందరూ కూడా భేటీ అవుతారు. వారి అభిప్రాయాలను ఇప్పటికే ఒకసారి తీసుకున్నారు. మరొకసారి ఫైనల్ చేసే ముందు ఆ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యులతోటి మాట్లాడతారు. ఇప్పటికే ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఆశావాహులతో కూడినటువంటి జాబితాను అధిష్టానానికి ఇచ్చారు. కేంద్ర నాయకత్వానికి 3 నుంచి 5 పేర్లను సూచిస్తూ ఒక నివేదికనైతే ఇచ్చారు. వాటిపైన సర్వేలు కావచ్చు, లేకపోతే సమీకరణాలు, కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని బేరీజు వేసుకున్న తర్వాత ఒక అభ్యర్థికి సంబంధించిన ఫైనల్ చేసి దానిపైన పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో చర్చ జరిపి తుదిగా ఆమోదం తెలుపుతారు. ఆమోదం తెలిపిన తర్వాత రిలీజ్ చేస్తారు. వీటికి సంబంధించిన ఇది ఒక ఎక్సర్సైజ్. అయితే గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఎన్నికల సందర్భంలో అనుసరించినటువంటి వ్యూహం షెడ్యూల్ కంటే ముందే అక్కడ గతంలో బీజేపీ పార్టీ పోటీ చేసి సెకండ్ ప్లేస్లోనో లేకపోతే థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాలను ముందుగానే గుర్తించి అక్కడ అభ్యర్థిని ముందుగానే ప్రకటించారు. దాంతో కొంత ప్రచారానికి కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి క్యాడర్ సార్ట్అవుట్ చేసుకోవడానికి, కొన్ని ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇష్యూస్ని సార్ట్అవుట్ చేసుకునేందుకు కొంత వెసులుబాటు అనేది కూడా లభించింది. దాన్ని ఈసారి లోక్సభ ఎన్నికల్లో కూడా ఉపయోగించుకోవాలి, ఆ దిశగానే అదే వ్యూహాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి యోచనలో పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం ఉంది. దానిలో భాగంగానే యూపీ, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు కొన్ని షూర్ షాట్గా ఉన్నటువంటి సీట్లు కావచ్చు, అలాగే ఏకాభిప్రాయం ఉన్నటువంటి సీట్లు, కొన్ని సిట్టింగ్లకు సంబంధించిన సీట్లను మొత్తంగా ఓవరాల్గా ఒక 120 స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు. దాంట్లో కూడా సౌత్ రాష్ట్రాలకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలను ఈసారి కొంత సీరియస్గా తీసుకుంది అగ్రనాయకత్వం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో సౌత్లో గణనీయంగా సీట్లను పెంచుకోవాలి అనేటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. ఓవైపు రామ మందిర నిర్మాణానికి సంబంధించినటువంటి అంశము, అలాగే మోడీకి ఉన్నటువంటి చరిస్మాని రెండింటిని ఉపయోగించుకొని ఎక్కువ సీట్లు, ముఖ్యంగా గత కొంతకాలంగా కూడా ఇది అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత నుంచి కూడా మోడీ ఒకటే నినాదాన్ని తీసుకెళ్తున్నారు. ఈసారి బీజేపీ సొంతంగానే ఒక 370 సీట్లు, అలాగే ఎన్డీఏ కూటమి 400 పైచీలకు స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేయాలనేటువంటి నినాదాన్ని ఎత్తుకున్నారు. దానిలో భాగంగానే ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో, ఎక్కడైతే పార్టీ వీక్గా ఉందో అక్కడ పార్టీకి సంబంధించి స్ట్రెంథెన్ చేయడము, పార్టీ అక్కడ వీలైనంత ఎక్కువ సీట్లు గెలుపొందేలాగా వ్యూహాలు అనేది కూడా రచిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఈరోజు జరిగేటువంటి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో, ఆ తర్వాత జరిగేటువంటి పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ముఖ్యంగా ఎక్కడైతే సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి స్థానాలను గుర్తించి అక్కడ
అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయబోతున్నారు. దానికి సంబంధించిన కసరత్తును అయితే ప్రస్తుతం బీజేపీ అగ్రనాయకత్వం మొదలుపెట్టింది. ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన బాధ్యులతోటి గతంలో 2-3 సార్లు భేటీ అయ్యారు. వారు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ కావచ్చు, వారు ఇచ్చినటువంటి ప్రాబబుల్స్ లిస్ట్ కావచ్చు, వాటన్నింటిని కూడా బేరీజ్ వేసుకొని ఈరోజు జరగబోయేటువంటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని ఈరోజు రాత్రికి కానీ లేకపోతే రేపు కానీ ఫస్ట్ జాబితా అయితే విడుదలయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సూర్య.